హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మృగశిర కార్తె కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చేపల కూరనే వండుకుంటారు. సో నేనైతే చేపలు ఫ్రై చేశానండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి: కొత్తిమీర, అలాగే అల్లం, వెల్లుల్లి, మెంతులండి, ఆవాలు, జీలకర్ర. సో ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అలాగే మనం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా పట్టుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. సో చూడండి, నేను చూపిస్తున్నాను. నేను ముందుగా పసుపు తీసుకున్నానండి. అలాగే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి మొత్తం. తర్వాత కారం అండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే తీసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత మనం ఉప్పు అండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా ఉంది కదా, చాలా బాగుందండి. స్మెల్ అయితే కర్రీ అదిరిపోయింది. అలాగే ఇప్పుడు గరం మసాలా అండి. చూడండి, గరం మసాలా కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. దాన్ని ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. సో చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి. కొంచెం కలిపేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అన్ని ముక్కలకు మసాలాలు కలవాలి కాబట్టి టైం ఎక్కువనే పడుతుంది. అలా అని చెప్పేసి ఫాస్ట్గా కలపొద్దండి, ఎందుకంటే చేపలకున్న ముళ్ళు చేతిలో గుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం స్లోనే కలుపుకోవాలండి. మంచిగా అంతా మసాలా అంతా అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు, ఆనియను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగే నేను చిటికెడు పసుపు వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. మళ్ళీ ఫ్లేవర్ బాగుంటుంది కదా పోపులో వేస్తే అని వేసాను. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చేప ముక్కలు తీసుకొని ఇందులో వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇలా మళ్ళీ దాన్ని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా తిప్పి ఇలా వేసుకోవాలి. అలా ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను. ఇంకా సో కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, మసాలా యాడ్ చేస్తున్నాను. మసాలా యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నానండి. తర్వాత కొత్తిమీర అండి. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.